ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ అంతటా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. సిటీలోని కుకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ లో జోరుగా వర్షం పడుతోంది. జగద్గిరిగుట్ట, కేపీహెచ్బీ కాలనీలో కుండపోతగా వాన పడుతోంది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, దూలపల్లి ఏరియాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. అటు బహదూర్పల్లి, సూరారం, షాపూర్ నగర్, గాజుల రామారంలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ భారీగా జల్లులు కురుస్తున్నాయి. ఈ వర్షానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, సిటీలో సడన్ గా వర్షం స్టార్ట్ అయింది ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? హైదరాబాద్ తో పాటుగాను నగర శివారు ప్రాంతాలలో ఒక్కసారిగా వర్షం దంచి కొడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సరిగ్గా ఒక 15-20 నిమిషాల నుంచి కూడా భారీ వర్షానికి కూడా మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు జలమయంగా మారాయి. దాంతోపాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఉరుములు మెరుపులతోనూ కూడా వడగళ్లకు సంబంధించినటువంటి వర్షానికి కూడా కొన్ని చోట్ల పశువులు కూడా మరణించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి వికారాబాదు జిల్లా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక నాగయ్య అనే రైతుకు సంబంధించినటువంటి 2 ఎద్దులు కూడా పిడుగుపాటుకు మరణించాయి. ఆ తర్వాత చూసినట్టయితే కూడా చేవెళ్లలో ఒక ఆవు పైన కూడా పిడుగుపడడంతో కూడా అక్కడ కూడా ఒక పశువు కూడా చనిపోవడం జరిగింది. మొత్తం కూడా ఇలాంటి వడగండ్ల వాన, మరోవైపున ఉరుములు మెరుపులతో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తుండటంతో కూడా సరిగ్గా ఇక ఏదైతే ఉద్యోగస్తులు చూసినట్టయితే కూడా వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి సమయంలో ఈ వర్షానికి చాలా వరకు వాహనదారులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మనము హైదరాబాద్లో మెయిన్గా చూసినట్టయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటుగాను మాదాపూరు, దాంతో పాటుగాను కూకట్పల్లి, కేపీహెచ్బీ ప్రాంతాలు, అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే ఇటు మేడ్చల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, సూరారం కావచ్చు, అదేవిధంగా దుండిగలు వంటి ప్రాంతాలతో పాటుగాను సుచిత్ర, ఆల్వాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. మరోవైపున ఇటు నాంపల్లితో పాటుగాను మరోవైపున చూసినట్టయితే పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి. దాంతోపాటు ఇక ఐటీ కారిడార్ సంబంధించినటువంటి ప్రాంతాలైనటువంటి మాదాపూర్ ప్రాంతాలలో నుంచి కూడా భారీ ఎత్తున అంటే ఉద్యోగస్తులంతా కూడా ఇంటికి చేరుకునేటువంటి సమయంలో వాహనదారులు ఈ ట్రాఫిక్ ఇక్కట్లకు గురవుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈదురు గాలులతోటి కూడా మెరుపులతోటి కూడినటువంటి ఈ వర్షానికి చాలా వరకు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. మనకు ఇప్పుడు చూసినట్టయితే ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాలలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలలో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇక రోడ్లపైన ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున హెచ్ఎండిఏ అధికార యంత్రాంగంతో పాటుగాను ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా మొత్తం ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎక్కడైతే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిందో వాటన్నిటికి సంబంధించినటువంటి విధులలో వాళ్ళు కూడా ట్రాఫిక్ అధికారులు కూడా దిగడం జరిగింది. దాంతోపాటుగాను ఇక మరోవైపున హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా అలర్ట్ ఉన్నారు. ఎందుకంటే ఈదురు గాలులతో కూడా ఈ చెట్లు కూడా కూలి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందస్తుకు సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా రంగంలోకి దిగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే పూర్తిగా అంటే హైదరాబాద్తో పాటుగాను ఇటు రాచకొండ పరిధి కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధులలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవుతుంది. ఎందుకంటే ఒకేసారిగా ఎడతెరిపి లేకున్నటువంటి వడగళ్ల వాన, ఈదురుగాలులు, దాంతోపాటు పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తున్నటువంటి లోతట్టు ప్రాంతాల అన్నిటిపైన కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. మొత్తం మీద చూసినట్టయితే ఓ వైపున ట్రాఫిక్ సంబంధించినటువంటి వ్యవహారాలను పైన కూడా ఇటు హెచ్ఎండి అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ యంత్రాంగంతో పాటుగాను హైడ్రాస్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. మరోవైపున నగర శివారు ప్రాంతాలలో కూడా ఎవరైతే ఈ ట్రాఫిక్ చిక్కుకున్నారో వాళ్ళు ఏదైతే చెట్ల కింద కూడా ఉండకూడదు. మరోవైపున ఎందుకంటే చెట్లు కూలిపోయే అవకాశం ఉంటుంది, భారీగా ఈదురుగాలులు కురుస్తున్నాయి. కాబట్టి ఈ వడగళ్లకు సంబంధించినటువంటి వాన దాటికి మాత్రము ఎవరైతే వాహనదారులు కావచ్చు, జనాలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికార యంత్రాంగం తెలియజేస్తుంది. సౌజన్య.